Abraham. మనం అబ్రహాంను చూస్తాము. God told him, దేవుడు అతనితో చెప్పాడు, I will give you a son. నేను నీకు ఒక కుమారుణ్ణి ఇస్తాను అని. They were stricken with much age, వారు వృద్ధాప్యంలోనికి వచ్చి ఉన్నారు, but no son. కానీ కుమారుడు లేడు. Months going, నెలలు గడిచిపోతున్నాయి, years are going, సంవత్సరాలు no son గతించిపోతున్నాయి, at all. కుమారుడు ఇంకా లేడు. But he gave the promise, కానీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు. and he had to learn many lessons. ఆ సమయంలో ఆయన ఎన్నో పాఠాలను నేర్చుకోవలసి వచ్చింది. And Sarah said hastily, take that woman and begat a son. శారా తొందరపడి ఆ యొక్క స్త్రీని తీసుకొని వెళ్ళు, కుమారుణ్ణి కను అని చెప్పింది అతనికి. Take Hagar as your wife. హాగర్ను నీ యొక్క భార్యగా చేసు, You will have son or daughter, something. నీకేదో ఒక సంతానం కలుగుతుంది. But so many lessons Abraham and Sarah, they had to learn. కానీ శారా అబ్రహాము ఎన్నో పాఠాలు ఆ పరిస్థితుల గుండా నేర్చుకోవాల్సి వచ్చింది. Hastily, when waiting on God, దేవుని దగ్గర కనిపెడుతూ ఉన్న సమయంలో suddenly we lose our faith. అకస్మాత్తుగా మనము విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాము. But God taught him and her some lessons. కానీ దేవుడు ఇద్దరికి కొన్ని పాఠాలు నేర్పించున్నాడు. God taught them faith, దేవుడు వారికి విశ్వాసమును to నేర్పించున్నాడు. depend upon God's word, దేవుని వాక్కు to పైన depend upon ఆధారపడడానికి, God's promise. దేవుడి వాగ్దానం పైన God's ఆధారపడడానికి. promise is most important thing. దేవుని వాగ్దానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. Whatever the situation may be, పరిస్థితి ఏది అయినప్పటికీ you may కూడా face many things. ఎన్నో మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. You may face much opposition ఎంతో వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. through your relatives, నీ బంధువుల ద్వారా, through your near and dear. నీ యొక్క సమీపస్తుల ద్వారా. They will say, when you will become okay in your life. నీవు ఎప్పుడు నీ జీవితంలో బాగుపడతావు, You are always suffering. నీవు ఎప్పుడు బాధపడుతూ, You say, God will bless me, God will bless me. దేవుడు నన్ను దీవిస్తాడని చెప్తూనే ఉన్నావు. And God told me and gave me promise also. దేవుడు నాకు చెప్పాడు, దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు అని చెప్తావు. So your relatives won't keep quiet. నీ బంధువులేమి ఊరికేనే కూర్చోరు మౌనంగా. That's where you must learn some lessons. ఆ రీతిగానే నువ్వు కొన్ని పాఠాలు అనేవి నేర్చుకుంటావు. To wait on God దేవుని పైన కనిపెట్టు, with great faith. గొప్ప విశ్వాసంతో. Finally, Abraham learned faith. చివరికి అబ్రహాము విశ్వాసమును నేర్చుకొని ఉన్నాడు. So that's how God will teach you lessons. ఆ రీతిగా దేవుడు మనకు పాఠాలను నేర్పిస్తూ ఉంటాడు. There is time for everything. ప్రతిదానికి సమయం కలదు. Ecclesiastes 3rd chapter and verse 1. ప్రసంగి 3వ అధ్యాయము 1వ వచనము, ప్రతిదానికి సమయము కలదు. For everything there is time. ప్రతిదానికి సమయం అనేది ఉన్నది. People don't wait. కానీ ప్రజలు కనిపెట్టరు. They can't wait also. వారు కనిపెట్టలేరు కూడా. People, they wait for job. ఉద్యోగాల కొరకు వేచి చూస్తారు, కనిపెడతారు. They will say, how long I must wait, how long I must wait. Years are going, సంవత్సరాలు అయిపోతా ఉన్నాయి, nothing is happening. ఏం జరగట్లేదు. What is this with Jesus? Nothing is happening. ఈ యేసుతో ఏంటి ఇలా జరుగుతుంది, ఏం జరగట్లేదు. But so you must know there is time for everything. కానీ మనం గుర్తుంచుకోవాలి, ప్రతి దానికి సమయం కలదు అని. And 10th verse of Ecclesiastes 3rd chapter. 3వ అధ్యాయము 10వ వచనంలో, నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవం. Yes. Why he is teaching you? ఎందుకు ఆయన మనకు కష్టమును To పెడుతున్నాడు? teach you some lessons. కొంత పాఠాలు నేర్పించడానికి. This is discipleship. ఇదే శిష్యరికము. So we see many disciples in the word of God. People must learn some lessons from God. ప్రజలు దేవుని యొద్ద నుండి కొన్ని పాఠాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. People come to us to this Samarpana fellowship. ప్రజలు ఈ యొక్క సహవాసంకు వస్తూ ఉంటారు. After 1 year, ఒక సంవత్సరం తర్వాత they will say, వారు చెప్తారు, how long this training? ఎంతకాలము ఈ యొక్క అభ్యాసము, ఈ శిక్షణ. I waited. కనిపెడుతున్నాను. But no chance of preaching at all. కానీ వాక్యం ప్రకటించడానికి అవకాశం ఏమీ లేదు. Better to go away. There are many people who are inviting me. ఎంతో మంది నన్ను ఆహ్వానిస్తూ ఉన్నారు. They lose faith. వారు ఆ రీతిగా విశ్వాసాన్ని కోల్పోతారు. They lose the presence of God. దేవుని సన్నిధిని వారు కోల్పోతారు. They don't know God wants to teach lessons to wait on God.
దేవుడు ఆయన కొరకు కనిపెట్టి ఉండడం ద్వారా కొన్ని పాఠాలు నేర్పించాలనుకుంటున్నాడు అని వారు గ్రహించలేకపోతారు. Our God the Father is working. మన తండ్రి అయిన దేవుడు పని చేస్తూ ఉన్నాడు. You must know that he is working on you also. ఆయన నీ మీద కూడా పని చేస్తున్నాడని గ్రహించాలి. He created you. ఆయన నిన్ను సృజించాడు. And he is working on you. ఆయన నీ మీద పని చేస్తున్నాడు. You must have that faith. ఆ యొక్క విశ్వాసం నువ్వు ఖచ్చితంగా కలిగి God is ఉండాలి. looking at you. దేవుడు నీ వైపు చూస్తున్నాడు. If a person is bedridden ఎవరైనా వ్యక్తి పడక మీద ఉండిపోవాల్సి వస్తే and on his bed, ఆ పడకలో ఉన్న సమయంలో he will think, అతను ఆలోచిస్తుండొచ్చు, how long I must wait in this bed? ఎంతకాలము నేను ఈ పడక మీద ఉండాలి, How long? ఎంతకాలము. What is this God? ఏమి దేవుడు. But God says, కానీ దేవుడు చెప్తున్నాడు, keep quiet. మౌనంగా ఉండు, Be there in that bed. పడకలోనే ఉండు. Arey, how long I must be in the bed? అరే ఎంతకాలం పడకలో ఉండాలి. So, you must learn some lessons even at such times. అట్టి సమయాల్లో కూడా నీవు కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. God is working on you. ఎందుకంటే దేవుడు నీ మీద పని చేస్తూ ఉన్నాడు. He is working on many saints. ఆయన ఎంతో మంది పరిశుద్ధుల మీద ఆ రీతిగా పని చేశాడు. God is a worker. ఆయన పని చేయి దేవుడు. Jesus said in John 5th chapter యోహాను సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు and చెప్పారు. verse 17. 17వ వచనము, అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు. Yeah, he has been working since the beginning. అవును, ఆయన ఆది నుంచి ఇది వరకు కూడా పని చేయుచున్నాడు. He is working on everybody. ఆయన ప్రతి వారి మీద కూడా పని చేయుచున్నాడు. Yeah, he is working in the heavens. ఆయన ఆకాశములో కూడా పని చేస్తున్నాడు. And he is working on the earth. ఆయన భూమి మీద పని He is చేస్తున్నాడు. working in the man's minds మానవుల హృదయాల్లో పని చేస్తూ through ఉన్నాడు. the Spirit of God. ఆయన ఆత్మ ద్వారా ఆయన Because పని he is చేస్తున్నాడు. working on sinners. ఆయన పాపుల మీద కూడా పని When చేస్తున్నాడు. you hear the word of God, నీవు దేవుని వాక్కును విన్నప్పుడు the Holy Spirit is working on you. పరిశుద్ధాత్ముడు నీ మీద పని He is చేస్తాడు. convicting you of your sins. ఆయన నీ పాపముల గురించి He ఒప్పింపజేస్తాడు. is convicting you of your laziness. నీ సోమరితనం గురించి ఒప్పింపజేస్తాడు. How long you will be lazy? ఎంతకాలము సోమరి How long you will be listening and listening ఎంతకాలం వింటూనే ఉంటావు and not able to work anything? కానీ ఏ పని You don't have చేయలేకపోతున్నావు. any mind to work at all. ఏ పని చేయడానికి నీకు అసలు Always మనసే somebody లేదు. must tell you, ప్రతిసారి ఎవరో ఒకరు నీకు చెప్తూనే Do this ఉండాలి, work, ఈ do పని this work. చెయ్యు, ఈ పని చెయ్యు. always somebody must tell you. ప్రతిసారి ఎవరో ఒకరు నీకు Don't you know చెప్తూనే that your ఉండాలి. God the Father is working on you? నీకు తెలియదా తండ్రి అయిన దేవుడు పని చేస్తూ ఉన్నాడని? Don't you know that Jesus is working on you? యేసుక్రీస్తు నీ మీద పని చేస్తున్నాడని What తెలియదా? Jesus did, you know that? యేసుక్రీస్తు ఏం చేశాడో నీకు తెలుసు. He suffered on the cross. ఆయన సిలువ మీద శ్రమ పడి He ఉన్నాడు. suffered ఆయన ఎంతో శ్రమ పడి ఉన్నాడు. and prepared 12 disciples. శిష్యులను తయారు చేసి ఉన్నాడు. And what are you doing? నీవేం చేస్తున్నావు? Are you at least learning some lessons? కనీసం ఏమైనా పాఠాలు నేర్చుకోగలుగుతున్నావా? There is time for everything. ప్రతి దానికి సమయం కలదు. This is the time to learn. ఇది నేర్చుకోవడానికి A సమయం. disciple must learn. ఒక శిష్యుడు నేర్చుకోవాలి. What the master says, a disciple must obey. యజమాని ఏం చెప్తా ఉన్నాడో ఒక శిష్యుడు వినాలి దాన్ని. If you don't have the ears to hear the commandment of God, నీకు దేవుని ఆజ్ఞలు వినేటువంటి చెవి లేకపోతే that means you are not waiting in God. నీవు దేవునిలో కనిపెట్టేవాడు You are కాదని. not hearing the word of God. నీవు దేవుని వాక్యాన్ని వినడం You లేదు. are not going into His presence to hear the word of God. ఆయన సన్నిధికి వెళ్ళడం లేదు దేవుని వాక్కు వినాలి అనే ఆశతో. Why can't you tell Him, Lord, what is your word for me? దేవా నా కొరకు నీ యొక్క వాక్యం ఏంటి అని ఎందుకు And what are you అడగలేకపోతున్నావు? doing daily? ప్రతి దినం నువ్వేం చేస్తున్నావు? What God is telling you? దేవుడు నీతో ఏం చెప్తున్నాడు? What promise God is giving you? ఏ వాగ్దానం దేవుడు నీకు ఇచ్చాడు? You are not in business with God. నీవు దేవునితో కలిసి పని చేయడం లేదు. Here, God the Father is working since the beginning. తండ్రి అయిన దేవుడు ఇది వరకు మొదటి నుంచి కూడా పని చేయుచున్నాడు. And Jesus was working, going villages and towns and going here and there. యేసుక్రీస్తు కూడా ఎంతో పని చేశాడు. ఆయా గ్రామాల్లోకి వెళ్ళి ప్రకటిస్తూ ఉండడాన్ని బట్టి.
Father was guiding him. తండ్రి ఆయనను నడిపిస్తున్నాడు. Go to that village. ఆ గ్రామానికి వెళ్ళు. There is a person with 2,000 devils. 2000 దయ్యాలతో పట్టబడిన ఒక వ్యక్తి అక్కడున్నాడు. Go there and heal him. వెళ్ళి అతన్ని స్వస్థపరచు. Go there and deliver him. అతన్ని విడుదల చెయ్యు అని. Yes, Father was telling. తండ్రి అయిన దేవుడు ఆ యేసుక్రీస్తుకు చెప్తున్నాడు.